హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ 10th క్లాస్లో ఎకనామిక్స్ స్టార్ట్ చేసాము. అందులో ఫస్ట్ చాప్టర్ కూడా కంప్లీట్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు సెకండ్ చాప్టర్ అయిన సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ చూద్దాము. ఎవరైనా ఫస్ట్ చాప్టర్ చూడనట్టయితే ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, లేదు అంటే మనకి ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఒకసారి వెళ్ళి ఆ వీడియో కూడా ఫస్ట్ చాప్టర్ కూడా చూడండి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్కి రండి. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. మన ఇండియన్ ఎకానమీ అంటే ఏంటండి? ఆర్థిక వ్యవస్థ. అంటే హౌ ద ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా అవుతున్నాయి, మనీ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు మనీ అనేది ఎకానమీ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ మనీ ఎర్నింగ్కి డిఫరెంట్ పనులు చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇప్పుడు మనం ఫస్ట్ పేజ్లో చూసినట్టయితే కొంతమంది అమ్ముకోవడం, అండ్ ఇక్కడ కూలీ వాళ్ళు మొయ్యడము, నెక్స్ట్ ఫార్మింగ్ చేయడము, ఓకే, షాప్స్లో ఈ బట్టలు అమ్మడము, నెక్స్ట్ బ్రిక్స్ చేయడం, ఇట్లా డిఫరెంట్ అంటే ఆ ఎకానమీ అనేది అంటే ఒక్కొక్కరు వాళ్ళ డబ్బు సంపాదించుకోవడం కోసం అని చెప్పి డిఫరెంట్ పనులు అనేవి చేస్తూ ఉంటారు. అయితే వీటన్నిటిని మనం ఎలా సెక్టార్స్ కిందకి డివైడ్ చేస్తాము అనేది మనం ఈ లెసన్లో మనం చూస్తాము. అయితే చాలా యాక్టివిటీస్ డైరెక్ట్గా న్యాచురల్ రిసోర్సెస్ యూస్ చేస్తామండి చాలా యాక్టివిటీస్ చేసేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదన్నా పంట పండించాలనుకోండి, ఇప్పుడు కాటనే తీసుకున్నాం అనుకోండి, అది సీజన్ని బట్టి నేచర్ పైన ఆధారపడి చేస్తాము. అంటే మెయిన్లీ టోటల్లీ న్యాచురల్ ఫ్యాక్టర్సే కాదు, ఈ హ్యూమన్ లేబరు, నెక్స్ట్ ఇంకా ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ అవి ఇవి వాడతాము. బట్ ఎక్కువ శాతం నేచర్ పైనే ఆధారపడి ఉంటుంది ఆ ప్రోడక్ట్ అనేది మంచిగా రావాలా వద్దా అనేది. ఇప్పుడు కాటన్ కావాలనుకోండి, మంచి సన్షైన్ ఉండాలి, మంచి రెయిన్ఫాల్ ఉండాలి. అంటే ఇది ఎక్కువగా కూడా డిపెండెంట్ ఆన్ నేచర్ అని చెప్పొచ్చు. అదేవిధంగా డైరీ అంటే ఈ ఆవులు, బర్రెలు, వీటి డైరీ ఫామ్లు అవనివ్వండి, బికాజ్ అది బయోలాజికల్ ప్రాసెస్. వాటిని పిల్లల్ని పెట్టడం ఇదంతా కూడా బయోలాజికల్ ప్రాసెస్. అదేంటి మిల్క్ తయారవడం కానీ ఈ అన్నిటి కూడా న్యాచురల్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఏవైతే నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుందో, అంటే న్యాచురల్ రిసోర్సెస్ని ఉపయోగిస్తూ ఏమన్నా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అనుకోండి, వాటిని ప్రైమరీ సెక్టార్ కింద మనం చెప్పొచ్చు. ప్రైమరీ ఎందుకండి? ప్రైమరీ అని అంటే దిస్ ఈజ్ ద బేస్ అండి. మిగతా ఏ ప్రోడక్ట్స్ అన్నా చేయడానికి దీన్ని బేస్గా తీసుకుంటాం. ఇప్పుడు పంటలు కాటనే తీసుకోండి, ఆ వచ్చింది ప్రైమరీ సెక్టార్. ఆ కాటన్ మనం వాటెవర్ ఆ ఫార్మర్ తీసింది ప్రైమరీ సెక్టార్. ఆ కాటన్నే కదా తీసుకొని మళ్ళీ తర్వాత దారాలు నేచి బట్టలు అల్లి బట్టలు చేసి ఇదంతా చేసేది. సో అన్నిటికీ కూడా బేస్ ఈ న్యాచురల్ రిసోర్సెసే బేస్గా ఉండి ఇది ప్రైమరీ సెక్టార్, బేస్ సెక్టార్ అని మనం చెప్పొచ్చు. అయితే మోస్ట్ ఆఫ్ ద న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది అగ్రికల్చరు, డైరీ, ఫిషింగ్, ఫారెస్ట్రీ ఇవన్నీ కూడా నేచర్కి రిలేటెడ్ కాబట్టి దీన్ని అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్ అని కూడా అంటారు. దేనండి? ప్రైమరీ సెక్టార్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సెక్టార్. సో ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ అయిపోయింది కదా, సెకండరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ అంటే ఏంటండి? న్యాచురల్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కన్వర్ట్ చేస్తాం కదా, అది సెకండరీ సెక్టార్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ఇందులో ఇండస్ట్రియల్ యాక్టివిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే ఆ నేచర్ నుంచి వచ్చిన ఏదైతే ఆ అవుట్పుట్ ఉంటుందో దాన్ని మోడిఫికేషన్స్ చేసి, నెక్స్ట్ కొన్ని ప్రాసెస్లు చేసి దాన్ని ఇంకొక న్యూ ప్రోడక్ట్గా చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫ్యాక్టరీలోనే అనుకోండి, కాటన్ నుంచి ఇప్పుడు ప్లాంట్ నుంచి కాటన్ వస్తుంది కదా, ఆ కాటన్ని యాన్ చేసి తర్వాత క్లాత్ వీవ్ చేస్తాం. అదేవిధంగా ఏదన్నా షుగర్ కేన్ వస్తుంది కదా, ఆ షుగర్ కేన్ని రా మెటీరియల్గా తీసుకొని పంచదార కానీ, అదే చక్కెర కానీ, లేదు అంటే బెల్లం కానీ చేస్తాము. లేదు ఇప్పుడు ఎర్త్ మట్టి అనేది ఏంటండి? న్యాచురల్, అది ప్రైమరీ సెక్టార్. అక్కడి నుంచి మట్టి తీసుకొని బ్రిక్స్ చేస్తాము హౌసెస్ కట్టడానికి,
ఎవ్రీథింగ్. కాబట్టి ఇది ఎవ్రీథింగ్ కూడా ఇండస్ట్రీస్కి రిలేటెడ్ అండి. అంటే మళ్ళీ ఆ ఇండస్ట్రీ ఆ ప్రైమరీ రా మెటీరియల్ అనేది ఇండస్ట్రీకి వెళ్ళి ఒక ప్రాసెస్ అనేది జరిగి మనకు ఆ అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. కాబట్టి సెకండరీ సెక్టార్ని ఇండస్ట్రియల్ సెక్టార్ అని కూడా అంటారు. అయితే ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు తర్వాత థర్డ్ కేటగిరీ కూడా ఉందండి. దాన్నే టెరిషరీ సెక్టార్ అని చెప్పి అంటారు. అయితే ఈ టెరిషరీ సెక్టార్ అనేది రెండింటితో పోల్చితే చాలా డిఫరెంట్ అండి. దీంట్లో ఏంటి అంటే ఈ ప్రైమరీ సెక్టార్కి సెకండరీ సెక్టార్కి హెల్ప్ఫుల్ సెక్టార్ ఈ టెరిషరీ సెక్టార్ అని చెప్పి మనం చెప్పొచ్చు. అంటే ఏదన్నా ఇప్పుడు ఈ టెరిషరీ సెక్టార్లో ప్రొడక్షన్ ఎటువంటి ప్రొడక్షను చేయరు, బట్ సపోర్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ కింద చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రైమరీ సెక్టార్లో మనం కాటన్ పండించామండి. ఆ కాటన్ని వేరే చోటకి అమ్ముకోవాలంటే వేరే చోటకి పంపించాలి కదా. పంపించాలంటే ట్రాన్స్పోర్టేషన్ కావాలి. సో ఇలా ఆ ప్రైమరీ సెక్టార్కి ట్రాన్స్పోర్టేషన్ రూపంలో హెల్ప్ చేస్తున్నాం కదా. ఆ ట్రాన్స్పోర్టేషన్ చేసేదంతా ఈ టెరిషరీ సెక్టార్ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ అవన్నీ కూడా తీసుకొని హోల్సేల్లో రీటైల్లో అమ్ముతారు. అంటే ప్రొడక్షన్ లేకుండా ప్రొడక్ట్ని ఫైనల్ కస్టమర్ దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళు అందరూ కూడా ఈ టెరిషరీ సెక్టార్ కిందకి వస్తారు అని మనం చెప్పొచ్చు. అయితే ఈ గోడౌన్స్లో ప్రిజర్వ్ చేయడానికి గోడౌన్స్ వాళ్ళు, ఇంకా ఈ కమ్యూనికేషను, మనీ లెండ్ చేసే బ్యాంకులు, ఓకే, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్షన్ చేయడానికి, నెక్స్ట్ ట్రేడ్ వ్యాపారం చేయడానికి చాలా చాలా అవసరం అన్నమాట. కాబట్టి ట్రాన్స్పోర్టేషను, స్టోరేజ్ అంటే ఈ వేర్ హౌసెస్, గోడౌన్స్ ఇవన్నీ. నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇప్పుడు కమ్యూనికేషన్ ఉండాలి కదండి. ఒక చోట నుంచి ఒక చోటకి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి కదా. నేను పలానా ట్రక్ లోడ్ చేసి పంపాను, మీరు చూసుకోండి అని. సో కమ్యూనికేషన్ కూడా టెరిషరీ సెక్టార్ కిందకే వస్తుంది. నెక్స్ట్ బ్యాంకింగ్, ట్రేడ్ ఇవన్నీ కూడా టెరిషరీ సెక్టార్స్. అయితే ఇవన్నీ కూడా సర్వీస్ జనరేట్ చేస్తున్నాయి ఈ గూడ్స్కి. ఆ ప్రొడక్షన్కి ఇండస్ట్రీలో అవనివ్వండి, ప్రైమరీ సెక్టార్లో అవనివ్వండి, ఆ ప్రొడక్షన్కి ఒక సర్వీస్ అనేది ఇస్తున్నాయి. కాబట్టి ఈ టెరిషరీ సెక్టార్ని సర్వీస్ సెక్టార్ అని కూడా అంటారు. అయితే ఈ సర్వీస్ సెక్టార్లో కొన్ని ఎసెన్షియల్ సర్వీసెస్తో పాటు ఇండైరెక్ట్లీ కూడా కొన్ని ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచర్ ఉన్నారు. ఈ టీచర్ అనేవాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఫార్మర్కి హెల్ప్ చేయరు, అలా అని ఇండస్ట్రీస్కి హెల్ప్ చేయరు. బట్ ఇలాంటి వాళ్ళు కూడా సర్వీస్ సెక్టార్, టెరిషరీ సెక్టార్ కిందకే వస్తారు. ఎందుకు అంటారా? ఇప్పుడు ఆ టీచరు, ఆ వాషర్ మ్యాను, లాయర్స్, కాబ్లర్స్, అకౌంటింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో ఏటీఎం బూత్స్, ఇంటర్నెట్ కేఫ్లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, వీళ్ళందరూ కూడా టెరిషరీ సెక్టార్ కిందకే వస్తారు. బికాజ్ వాళ్ళు కూడా ఇండైరెక్ట్లీ సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా సర్వీస్ సెక్టార్ కిందకే వస్తారు అని మనం చెప్పొచ్చు. అయితే ఈ 3 సెక్టార్స్కి కంపారిజన్ అనేది చూసుకున్నట్లయితే ఈ వేరియస్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ సెక్టార్లో చాలా చాలా గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది ప్రొడక్షన్ అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఈ సెక్టార్స్లో చాలామంది వర్క్ చేస్తూ ఉంటారు. సో ఏది ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తుంది, నెక్స్ట్ ఏ సెక్టార్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఏ సెక్టార్ డామినేటింగ్గా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఎక్కువగా ఉంది, ఏ సెక్టార్ చిన్నగా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే అసలు ఇదన్నీ కూడా వేరియస్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు ఎలా మనం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము? బికాస్ ఒక టీచర్ చేసే పనిని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయగలం? ఒక కాటన్ ఉత్పత్తిని, ఇటు క్లాత్ ఉత్పత్తిని మనం ఎలా కంపేర్ చేయగలం? ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే వాటి వాల్యూ అండి. అంటే ఇప్పుడు యాక్చువల్ నెంబర్స్ వాటి ప్రైస్ని బట్టి ఇప్పుడు 10,000 kgs ఆఫ్ వీట్ 8 రూపీస్కి అమ్మామనుకోండి, 80,000 వస్తాయి కదా. అలాగే 5,000 కోకోనట్స్ని 10 రూపాయలు లెక్కన అమ్మితే 50,000 వస్తాయి. అంటే ఇక్కడ వెయిట్ నెక్స్ట్ దాని ప్రైస్తో మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్ టోటల్ అవుట్పుట్కి ఫైనల్గా అసలు దాని నుంచి ఎంత ఆదాయం వస్తుందో చెక్ చేసుకొని ఆ ఆదాయాన్ని, ఆ ఇన్కమ్ని
మనం లెక్కేస్తామన్నమాట. అయితే ఇంకొకటి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ని మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్మరు వీట్ 8 రూపాయలకి ఫ్లోర్ మిల్క్ అమ్మేశాడు అనుకోండి ఒక కేజీ. ఆ ఫ్లోర్ మిల్ వాడు గ్రైండ్ చేసి బిస్కెట్ కంపెనీకి 10 రూపాయలకి అమ్మాడు అనుకోండి. ఆ బిస్కెట్ కంపెనీ వాడు షుగరు, ఆయిల్ ఇవన్నీ కూడా చేసి 15 రూపీస్ ఒక్కొక్క ప్యాకెట్ లెక్కన 60 రూపాయలకి అమ్మాడు అనుకోండి. ఆ బిస్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫైనల్ గూడ్స్. ఈ 8 రూపాయలని 10 రూపాయలని ఇవన్నీ కూడా మనం ఈ లెక్కలోకి వేసుకోకూడదు. బికాస్ ఫైనల్ అవుట్పుట్కి 15 రూపాయలు 15 రూపీస్ ఒక ప్యాకెట్కి అయ్యింది. దీన్నే మనం లెక్కలో పెట్టుకొని టోటల్ చేయాలి. అంతేగాని ఇప్పుడు అక్కడ వీట్ ప్రొడక్షన్ అయింది కదా అని చెప్పి అక్కడ వీట్ ఒకసారి యాడ్ చేసేసుకొని మళ్ళీ అక్కడ 8 రూపాయలు ఇక్కడ 10 రూపాయలు ఇదంతా కూడా యాడ్ చేసేసుకుంటే మనకి టాలీ చేయడం అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మాత్రమే ఇంక్లూడ్ చేయాలి. బికాస్ అవి కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తేనే మనకి ప్రాపర్ వాల్యూ, ఆ బిస్కెట్ తయారీకి ప్రాపర్ వాల్యూ ఎంత ఏంటి అనేది మనకి తెలుస్తుంది. సో ఈ వాల్యూ ఫైనల్ గూడ్స్ వాల్యూ ఏదైతే ఉందో ఈచ్ సెక్టార్లో ఎంతవరకు వస్తుంది అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసి 3 సెక్టార్స్లో ఎంత వస్తుంది అన్నది మొత్తం యాడ్ చేసినట్టయితే దాన్ని గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి అంటారు. సో ఒక కంట్రీలో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి అంటారండి. అంటే ఏ కంట్రీలో అయినా కూడా ఫైనల్ ఆ టోటల్ ఇప్పుడు ప్రైమరీ సెక్టార్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బిస్కెట్దే ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం అండి. దానిలో ప్రైమరీ సెక్టార్లో ఆ వీట్ ప్రొడక్షన్కి ఎంత అవుతుంది? ఆ ప్రైమరీగా మనకు అయ్యే ఖర్చు 7 రూపాయలు అనుకోండి కేజీకి. ప్రైమరీలో 7 రూపీస్ వేయాలి. నెక్స్ట్ సెకండరీ సెక్టార్లో అది ఇండస్ట్రీకి వెళ్ళి మిల్ ఆడిచ్చి మొత్తం అంతా కూడా అయ్యేసరికి దానికి 12 రూపీస్ వాల్యూ అయ్యింది అనుకోండి టోటల్గా. అంటే ఫస్ట్ది 7 రూపీస్ అవ్వగా వీడు 5 రూపీస్ ఎడిషనల్గా పెట్టాడు. అంటే సెకండరీ సెక్టార్లో 5 రూపీస్ మాత్రమే వెయ్యాలి, టోటల్ 12 రూపీస్ వెయ్యకూడదు. ఎందుకంటే అక్కడ 7 ఇక్కడ 12 యాడ్ చేస్తాం అనుకోండి దీని టోటల్ వాల్యూ 19 రూపీస్ అయిపోతుంది. కానీ కాదు కదా, అదే ప్రోడక్ట్ని డిఫరెంట్ స్టేజెస్లో మనం పంపిస్తున్నాము. కాబట్టి ఫస్ట్ 7 రూపీస్ వేసాము, తర్వాత 12 రూపాయలు అది అయ్యింది అంటే సెకండరీ సెక్టార్లో ఇండస్ట్రీలో ఖర్చు 5 రూపాయలు అయ్యింది, 12 రూపాయలు అయ్యింది. నెక్స్ట్ తర్వాత ట్రాన్స్పోర్టేషను, నెక్స్ట్ ఈ అమ్మడానికి లాభాలు పెట్టుకొని ఇంకేదన్నా అవనివ్వండి, ఫైనల్గా కస్టమర్కి చేరేసరికి 15 రూపాయలు 15 రూపీస్ అయ్యింది అనుకోండి. అప్పుడు 12 రూపాయలకి సెకండరీ సెక్టార్లో పూర్తయింది. ఇంకా ఎడిషనల్గా ఎంత అయింది? 3 రూపాయలు అయింది. అంటే అది టెరిషరీ సెక్టార్ కిందకి ఆ 3 రూపాయలు వస్తాయి అన్నమాట. అంటే టోటల్గా ఒక అవుట్పుట్, ఒక ప్రోడక్ట్ ఫైనల్గా కస్టమర్కి చేరేటప్పటికి ఎంత వాల్యూ ఉంది అనేది మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. దాన్నే ఈవెన్ ఈ సెక్టార్స్లోకి డివైడ్ చేసేటప్పుడు కూడా ఏ సెక్టార్కి ఏ రేటుతో ఎండ్ అయిపోయింది అన్నది ఆ అమౌంట్ మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాన్ని జీడిపి అని చెప్పి అంటారండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అయితే మన కంట్రీలో ఈ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మెజర్ చేసే పని అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ నుంచి, అన్ని యూనియన్ టెరిటరీస్ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని టోటల్గా ఎంత వాల్యూమ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేశారు, వాటి ప్రైజెస్ ఎంత, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి ఒక ఎస్టిమేషన్ అనేది వేస్తారు అని చెప్పొచ్చు. సో జీడిపి అంటే ఏంటి, ఎవ్రీథింగ్ కూడా చూసారు కదండి. ఇప్పుడు మన సెక్టార్స్లో హిస్టారికల్గా ఎలా చేంజెస్ అయ్యాయి, ఏ సెక్టార్ ఎలా పెరిగింది లేదా తగ్గింది, ఇదంతా కూడా మిగతా కంటిన్యూషన్ ఆఫ్ ద లెసన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఒకవేళ ఇప్పుడు దాకా చెప్పింది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఏ చిన్న డౌట్ అయినా కూడా పర్వాలేదు కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి మిగతా వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లెర్నింగ్.